నా పేరు మల్లీశ్వరి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా సెక్రటరీ. గతంలో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రచారాల్లో సూపర్ 6 గురించి ఊదరగొట్టారు మన కూటమి ప్రభుత్వం. ఇప్పుడు సూపర్ 6 అమల్లోకి వచ్చేసరికి రాష్ట్ర మహిళలకి ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 1500 చొప్పున ఇస్తాము అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు ఈ మధ్య సమావేశంలో ఇంటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిళకి 1500 చొప్పున ఒక నెలకి డబ్బులు ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలి అని అంటున్నారు. మరి సీనియారిటీ కలిగిన నాయకులందరూ మా టీడీపీ పార్టీలో ఉండారు అని చెప్తున్నారు కదా. మరి మీ సీనియారిటీ ఎంత మాత్రం పనిచేసింది? అప్పుడు తెలీదా మీకు రాష్ట్ర బడ్జెట్ గురించి? చంద్రబాబు నాయుడు పథకాలు ఇచ్చేటప్పుడు శ్రీలంకన్ చేస్తున్నారు అని అన్నారు. మరి ఇప్పుడు మీరు చేసేదేంటి? రాష్ట్ర బడ్జెట్ అప్పులు తీసుకొస్తున్నారు. ఏ పథకాలు అమలు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి, ఒక డ్రైవర్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి, కళ్ళు గీత కార్మికులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి హామీలు ఇచ్చిన ప్రకారమే అమలు చేస్తూ వచ్చారు. మరి మీరు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడమే తప్ప మీరు ఇచ్చిన హామీలు ఎటువంటివి నిలబెట్టుకోలేదు. ఫస్ట్ కక్షపూరిత రాజకీయాలు చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్కారము. నా పేరు అరుణ. కూటమి ప్రభుత్వము ఎలక్షన్కు ముందర అధికారంలోకి రావడానికి అనేక విధాలుగా సూపర్ 6 అంటూ, సూపర్ 7 అంటూ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఇప్పుడు హామీలన్నీ నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల కోసం పోరాడుతూ ఉంటే వారందరిపైన కక్షపూరితంగా కేసులు పెట్టి నిర్బంధిస్తున్నారు. సోషల్ మీడియా అయితే ఏమి, ఆడబిడ్డలు అయితే ఏమి, ఎవరికీ కానీ రక్షణ లేకుండా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మహిళలకి 1500 చొప్పున ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి చెల్లిస్తామని ఎలక్షన్ ముందర హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆడబిడ్డ నిధి చెల్లించమని అడిగితే ఆ పథకాలన్నీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ నమ్ముకోవాలని మాట్లాడతారు. అదే అచ్చెన్నాయుడు గారికి ఎలక్షన్ ముందర తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చారు, ఏ విధంగా నెరవేర్చారు? అప్పుడు అమ్ముకోలేకుండా అన్ని సక్రమంగా సకాలంలో చెల్లించిన జగన్మోహన్ రెడ్డి గారి సాధ్యమైనది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కావట్లేదు? అప్పుడు తెలియట్లేదా వాళ్ళకి రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఖజానా ఖాళీ అయిపోయిందని ఇప్పుడు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు కూడా. అప్పుడు తెలియదా? అంటే మోసపూరిత హామీలు ఇవ్వడము, అధికారంలో రాగానే అవి ఏవి నెరవేర్చకుండా మళ్ళీ ప్రజలు ఎవరన్నా గొంతెత్తి మాట్లాడితే వారందరినీ అణచే ప్రయత్నం చేస్తున్నారు. అంతకు మించి కానీ ఏ విధంగానూ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడం లేదు. మరీ ముఖ్యంగా మహిళలకి రక్షణ లేదు. రైతులకి ఎలాంటి గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఒకప్పుడు బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూసేవాళ్ళు. మేము కూడా ఆంధ్రాలో ఉండింటే బాగుండేది, ఆడబిడ్డలకి స్కూలు చాలా బాగుంది, పిల్లలు బాగా చదువుకుంటున్నారనేసి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉంటున్నాము అనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం. ఇలాంటి చర్యలు సరైనవి కావు. అందరికీ మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మోసపూరితంగా ఓట్లే ఇచ్చుకొని గెలిపి ఈరోజు అందరికీ అన్యాయం చేస్తున్నారు. ఇలాంటివి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకా అలాగే అక్రమ కేసులన్నీ ఆపేయాలి. ప్రజలకి న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తేనే రేపనే రోజు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము.